హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక ఇయర్ రింగ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో చెంకి ఇవి ఫ్లవర్ మోడల్ చెంకి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. థిక్గా ఉండే బ్యాక్ సైడ్ కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది కాబట్టి వెడ్డింగ్ కార్డు ఉంటాయి కదా, అది తీసుకున్నా. దానికి గ్లూ అప్లై చేసేసి దానిపైన చెంకి ఈ ఫ్లవర్ మోడల్ ఉంటాయి కదా అవి పెట్టేసుకుంటున్నాను. మిడిల్లో ఒకటి పెట్టేసుకొని దాని చుట్టూ ఇవి పెట్టేసుకుంటున్నా. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం చిన్నగా కావాలని చెప్పి అలా తీసుకున్నాను నేను. వాటిని మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయితే అవి అటు కదలవు. ఇంకా కొంచెం మంచిగా అటు ఇటు పెట్టేసుకున్న తర్వాత దాని మధ్యలో వైట్ కలర్వి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా చిన్నవి, దాన్ని తీసుకున్నాను అనమాట. దాన్ని ఆ ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా అన్నిట్లలో పెట్టేసుకున్నాను నేను. మీకు కావాలంటే వేరే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వైట్ తీసుకున్నా, వైట్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి సేమ్ సైడ్స్కి కూడా అలాగే పెట్టేసుకోవాలన్నమాట. ఆ ఫ్లవర్ మధ్యలో అటు ఇటు పెట్టేసుకోవాలి. అటు ఇటు అన్నీ పెట్టేసుకున్న తర్వాత అటు ఇటు మొత్తం అన్నీ పెట్టేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటిని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఆరనివ్వాలి. లేదు అని అంటే ఏం పర్లేదు. ఇవి మనం చేసేలోపు అయితే చిన్న గ్రీన్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా. దాని కిందికి హ్యాంగ్స్ లాగా తీసుకుందామని చెప్పి గ్రీన్ కలర్ బీడ్స్ ఒక దారానికి మంచిగా కుచ్చుకోవాలన్నమాట. సూది తీసుకుని కుచ్చుకున్నాను నేనైతే. అవి పైన లేయర్కి కొంచెం తక్కువ, నేనైతే 9 వరకు తీసుకున్నాను. పైన లేయర్కి 9 వరకు తీసుకున్నాను. దాని కింద లేయర్కి ఒక 15 వరకు తీసుకున్నాను అనమాట. దాని కింద ఇట్లా మంచిగా షేప్ రావడానికి కింద లేయర్కి 15 వరకు తీసుకున్నాను. సేమ్ దానిలాగానే ఇంకొక సేమ్ గుచ్చేసుకోవాలన్నమాట. కింద లేయర్కి కొంచెం పెద్దగా గుచ్చుకోవాలి. కాకపోతే అట్లా ఉంటే మనకు మంచిగా నీట్గా లేయర్స్ లాగా కనిపిస్తుంది అనమాట. కావాలంటే మీకు ఇంకొక లేయర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 తీసుకున్నాను. అలా తీసుకున్న తర్వాత వాటిని దీని బ్యాక్ సైడ్ ఇట్లా కింద వేసేసుకొని దానికి గ్లూ అప్లై చేసేసి బ్యాక్ సైడ్ అటు ఇటు కార్నర్స్కి పెట్టుకొని ఈ 2 కొనాలు ఉంటాయి కదా దారాలు, వాటిని దానిపైన పెట్టేసుకోవాలి. దారం అయితే కొంచెం మంచిగా అటు ఇటు ఊగుతుంది అన్న దాంతో నేను దారానికి కూర్చున్నాను. అట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. దానిపైన ఆ పూసలు అనేటివి కొంచెం కిందికి ఉన్నాయనుకో మనకు నీట్గా అనిపిస్తుంది అన్నమాట. సో అట్లా దాని కింద లేయర్ది కూడా సేమ్ అలాగే దాని పక్కనే పెట్టేసుకోవాలి. కొంచెం దారం ఎక్కువ ఉంచుకున్నాం అనుకో కట్ చేసేటప్పుడు మనకి నీట్గా వస్తుంది అనమాట. అట్లా పెట్టేసుకొని దానిపైన మనకి బ్యాక్ పిన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకొని నీట్గా గ్లూ అప్లై చేసుకున్నాం అనుకో, ఆ డ్రై అయిపోతే అస్సలు ఊడవు, చాలా మంచిగా గట్టిగా ఉంటాయి అన్నమాట. అది పెట్టేసుకున్న తర్వాత లాస్ట్ ఇలా ఉందన్నమాట. అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మమతా భీమని. బాయ్.